వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కన్న తల్లిని కొట్టి చంపాడు. కాశీబుగ్గలో నివాసం ఉంటున్న వెంకటమ్మకు 2 కుమార్తెలు, 2 కొడుకులు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసిన వెంకటమ్మ కొంతకాలంగా పెద్ద కొడుకు రాజేశ్వర్ దగ్గర ఉంటుంది. మద్యానికి బానిసైన రాజేశ్వర్ డబ్బుల కోసం నిత్యం తల్లిని కొట్టేవాడని చెప్పారు స్థానికులు. 2 రోజులు కొడుకు కొట్టడంతో వెంకటమ్మ కన్నుకు గాయమైందన్నారు. ఈ క్రమంలో నిన్న మళ్లీ కొట్టడంతో ఇవాళ ఉదయం వెంకటమ్మ మృతి చెందిందని తెలిపారు పోలీసులు. వెంకటమ్మ 2వ కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం రాజేశ్వర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. కాశీబుగ్గ నుండి ఇట్లా కూరపాటి వెంకటమ్మ ఏజ్ అబౌట్ 68 years అను ఆమె తన ఇంట్లో చనిపోయి ఉన్నదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్లీ నేను నా స్టాఫ్తో అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దాంట్లో కూరపాటి వెంకటమ్మకి ఆల్మోస్ట్ ఇద్దరు కొడుకులు, 2 కూతుళ్ళు ఆల్రెడీ అందరు మ్యారేజ్ అయిపోయినాయి. ప్రెజెంట్లీ ఆమె యొక్క పెద్ద కొడుకు రాజేశ్వర్తో ఇంట్లో ఉంటుంది. అతను బాగా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి తల్లిని ఫ్రీక్వెంట్లీ కొట్టడం అది జరుగుతుంది. సో 2 days బ్యాక్ కూడా వెంకటమ్మని తన మదర్ని అతను విపరీతంగా కొట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ ఐ దగ్గర ఆమెకు సివియర్ కొంచెం ఇంజురీ అయింది. అదేవిధంగా నిన్న నైట్ కూడా బాగా కొట్టిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంట్లో ఆ దెబ్బలకి ఆమె ఈరోజు చనిపోయినట్టుగా వాళ్ళ చిన్న కొడుకు పిటిషన్ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకా లేదు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అబ్స్కాండింగ్లో ఉన్నాడు.